జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అస్వస్థకు గురై ఓ విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా ముత్తారంలోని కస్తూర్బా స్కూల్లోని విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. భవిష్యత్తు కోసం వెళ్తే బతికే లేకుండా పోతోంది. విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురుకులాల్లో విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయి. దాదాపు 48 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోవడం జరిగింది. అది చాలా బాధాకరం. దానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర కమిటీ కూడా భాగంగా ఈ రోజు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం. మీకు విద్యారంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ విద్యార్థుల ప్రాణాలు తిరగడం ఆడ నడుచుకోవాలి.